ఈ వ్యక్తి ఏమో కూర్చోబెట్టి 1,000 కోట్లు దోచేసి వాళ్ళ సొంత చిన్నాయన వివేకానంద రెడ్డిని చనిపోయి వేళ్ళన్నీ వాళ్ళ ఇంటి వైపు చూపిస్తూ ఉంటే వాళ్ళకి సిబిఐ కోర్టు నుంచి అపీరెన్స్ అవసరం లేదనేది వాళ్ళకి వస్తే, మనకేమో మన ఆఫీస్కి రావడానికి పర్మిషన్ దొరకవు. మనకి ఈ చట్టాలు నిజంగా పనిచేస్తాయంటే అసలు జగన్ అనేవాడు ముఖ్యమంత్రి కాలేడు. వివేకానంద రెడ్డి గారిని చంపేసిన వాళ్ళు అసలు జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు. చట్టాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? ఇక్కడ ప్రజలందరూ మేల్కోవాల్సిన సమయం అది. దిస్ ఆర్ డార్క్ డేస్, చీకటి రోజులు. అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు వివేకానంద రెడ్డి గారిని దారుణంగా చంపేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే సామాజిక వర్గం కదా, వాళ్ళు బయట వాళ్ళు కూడా కాదు, అందరూ ఒకటే కుటుంబం. ఆయనతో పాటు పెరిగిన వాళ్ళు, ఆయనతో పాటు చూసిన వాళ్ళు. ఒక ఆయన గుండెపోటు చచ్చిపోయాడు అంటారు, ఇంకొకళ్ళు ఏమో ఇది అంటారు, ఫైనల్ కూర్చోబెడితే చంపేశాడు. వెరీ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. అంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ జరిగితే చేసిన ఎవరైతే చేతులు చూపిస్తున్నాయో, ఎవరైతే ఆధారాలన్నీ వాళ్ళ వైపు చూపిస్తున్నాయో వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ దేశంలో కోర్టులు ఎక్కడ పనిచేస్తున్నాయి? మరి కోర్టు నాకు ఇదే అడగాలని అనిపిస్తుంది. నేను నిన్ను ఆపితే ఏ కోర్టుకి వెళ్తాను? నేను నైట్ చెప్పండి. మాకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మాకు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, ఇంకా ప్రజాస్వామ్యం మీద ఇంకా మనకి బాధ్యత ఉంది కాబట్టి రెచ్చగొట్టకుండా నిలబడి కూర్చున్నాం అక్కడ. చొక్కా మడిచి నేను ముందుకు వెళ్తానంటే ఎవడ ఆపుతాడు మమ్మల్ని? అవి చేయకూడదనే కదా.